సరే, పందెంలో ఓడిపోయానని చెప్పు, ఎలాగో నేను చెప్తాను. సరే, నేను ఓడిపోయాను చెప్పు. పగలు కొట్టకపోతే ఏ రాత్రి కొట్టుకో తాగొచ్చు. ఇదంతా తొండి తొండి మోసం కాదు, నీది మోసం. పందెంలో గెలిచినా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావే, అది మోసం. ఏం కాదు. అది మోసమే. ఏం కాదు, నేను ఒప్పుకోవాల్సిందే, ముద్దు పెట్టించుకోవాల్సిందే. నేను ఒప్పుకోవాలి. అమ్మో, అక్కొచ్చేస్తుంది. దొరికానంటే నసపెట్టి చంపేస్తుంది. అక్కడితే పనుందంట, బయటికి వెళ్ళాడని చెప్పు, ఓకేనా? అక్క, నువ్వు చెప్పేది నిజమా? రవిచంద్ర సిట్టెమ్మతో మళ్ళీ చేతులు కలిపేశాడా? అవునరా తమ్ముడు, ఆ ఎమ్మెల్యే రావడానికి, మీడియా వాళ్ళు రావడానికి కారణం మన రవిచంద్రేరా. అయ్య బాబోయ్, అయితే ఆడు పెళ్ళాం కొంగు ఇంకా వదలట్లేదన్నమాట. అవునరా తమ్ముడు, అది మామూలు ఆడది కాదు. నా కొడుకుని బుట్టలో వేసుకొని ఆడాల్సిన నాటకాలన్నీ ఆడి గుడికి ఆస్తి రాయడం న్యాయమేనని నా నోటితోనే అనిపించి చివరికి నన్ను బికార్దాన్ని చేసిందిరా. వదలొద్దక్క, ఇంతకింత పగ తీర్చుకోకపోతే నీ పేరు కాకినాడ కాంతమ్మాయి కాదక్క. చెప్తాన్రా తమ్ముడు, నన్ను ఎదవని చేసి నా ఆస్తంతా గుడికి రాసిచ్చినందుకు దానికి బుద్ధి చెప్తాను. వదినా, నీలమృదా. ఆగో. ఏంటి చిట్టమ్మ గారు, నా కొడుకుని ఎదవని చేసింది చాలేదా? మళ్ళీ నా కూతుర్ని కూడా చెయ్యాలా? దాన్ని పిలుస్తున్నావు? ఏంటి మాట్లాడుతున్నావు కాంతమ్మత? నేను నీ కొడుకుని ఎదురు చేయడమేటి? చాలే, నోర్మోయ్. నా కొడుకుని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుని నీ బానిసగా మార్చుకుని అభం శుభం తెలియని నన్ను పసిదాన్ని చేసి కోట్ల రూపాయల ఆస్తిని నీ పేరు మీద రాయించుకుని నా ఆస్తి మొత్తాన్ని గుడికి రాసేయడానికి చిట్టమ్మ. భూమి ఆకాశం ఏకమైనా, అష్టదిక్కులు కుప్పకూలిపోయినా, నవగ్రహాలు నవ్విపోయినా, రేపు భవిష్యత్తులో జరగబోయేది ఒక్కటే. ఏ చిట్టెమ్మయితే నా ఆస్తి మొత్తాన్ని గుడికి దారాదత్తం చేసిందో అదే చిట్టెమ్మ పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని ఈ కాంతమ్మ కొట్టైపోతుంది. అలా గనక జరగకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. ఏంటి మాట్లాడుతున్నావు కాంతమ్మత? నా పేరు మీదున్న జమీందార్ గారి ఆస్తి మొత్తం నువ్వు కొట్టుతావా? ఎస్, హరిహరాదులు ఎదురైనా, అష్టదిక్పాలకులు నీకు అండగా నిలబడినా ఎదిరిస్తాను. వాళ్ళందర్నీ బెదిరిస్తాను. పోగొట్టుకున్న ఆస్తి మొత్తం నీ దగ్గర వసూలు చేస్తా. నువ్వు సూపర్ అక్క. సిట్టెమ్మ ఎన్నావుగా, మళ్ళీ పాత కాంతమ్మ నిద్రలేసింది.
మా అక్క వసూళ్లు మొదలు పెట్టిందంటే అర్థమైంది కదా, పాతకాంతమ్మ మళ్ళీ అడుగెట్టింది. ఇక దాన్ని ఆపే శక్తి ఈ విజయనగరానికి కాదు కదా, ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా లేదు. నువ్వా గుండు మావయ్య. అమ్మా, నీకు కొంచెమైనా సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? ఉసై నీలు, కన్న తల్లిని పట్టుకొని ఏంటి ఆ మాటలు? తప్పే ఉందిలే అత్త. నీకు ఏమి లేవో అవే వదిన చెప్పింది. అయినా బుర్ర తక్కువ ఆలోచనలు కాకపోతే నీ పేరు మీదున్న ఆస్తి ఎలాగో నీకు లేదో, అలాంటిది నా పేరు మీదున్న ఆస్తి నువ్వెలా రాయించుకుంటావత్తా? హ, అదే మ్యాజిక్. దాన్నే ఈ కాంతమ్మ మాయాజాలం అంటారు. చూస్తూ ఉండు, అతి త్వరలో నీ పేరు మీదున్న జమీందారీ ఆస్తి మొత్తం నా పేరు మీదకి మారకపోతే నీ ముందే తల బద్దలు కొట్టుకొని చస్తాను. పదర తమ్ముడు. గుర్తుంచుకో సిట్టమ్మ, కాంతమ్మ మాట అంటే నిలబెట్టుకుంటది, లేదంటే తల బాదుకుని చచ్చిపోతుంది. పదక్క. పదరా. చిట్టమ్మ, మా అమ్మ గనక శపథం చేసిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. సాధ్యమైనంత త్వరగా జమీందార్ గారి ఆస్తేదో వీరనారాయణ గారికి రాసే చిట్టమ్మ. అలాగే వదినా. ఇప్పటికే చెయ్యని నేరానికి నిందలు పడుతున్నాను. ఆయన ఆస్తి కూడా పోతే వీరనారాయణ బాబాయ్ నిలవన చంపేస్తాడు. అవునక్క, నాకేదో భయంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసిచ్చేయక్క, లేదా నువ్వు మాటలు పడాల్సి వస్తుంది. అలాగే సరే, సాధ్యమైనంత త్వరగా ఆయన ఆస్తి ఆయనకి రాసిచ్చేస్తాను. లేదంటే నేను లేనిపోయిన నిందలు పాలవుతాను. బావా ఆగు. బావా, ఆ కేరళ వైద్యుడికి టెప్లో తను తినే చాలేదా? మళ్ళీ వచ్చావు. మన అదృష్టం బాగుండి ఏదో మాట్లాడుతున్నాం గానీ, లేదంటే ఆ కోకిలమ్మలాగా బెబ్బెబ్బే అని మూగవాళ్ళం అయ్యేవాళ్ళం. ఇప్పటికే పని పాట లేకుండా బేవారసలా బతుకుతున్నాం. ఏదో ఒక పని దొరుకుతుందంటే అది ఆ కాంతమ్మ గారి దయవల్లే. మళ్ళీ ఏదో ఒక ఎదవ పని చేద్దాం, వేలకు వేలు సంపాదిద్దాం, అంతే. అర్థమైందా? అదిగో కాంతమ్మ గారు. పద. అక్క వచ్చారు చూడక్క. పదక్క. పదరా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నారు? నాకు రేపు ఉదయానికల్లా ఒక నీచుడు, నికృష్టుడు, దిక్కుమాలిన అక్కుపక్షి లాంటి వాడు ఒకడు కావాలి. ఏం మాట్లాడుతున్నారమ్మా? అంటే మీరు చెప్పిన ఆ గొప్ప లక్షణాలన్నీ మాకు లేవనుకుంటున్నారా? ఒక్కసారి ఎడమవైపు చూడండి, నీచుడు నికృష్టుడు కనబడుతున్నాడు. కుడివైపు చూడండి, దిక్కుమాలిన అక్కుపక్షి కనబడుతున్నాడు. ఇంత పనికి మాలిన ఇక్కడొక్కేసి ఇంకెవరినో కావాలంటారేంటమ్మా? ఆడు చెప్పింది నిజమేనక్క. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన్ని మించిన పనికిమాల లేదవా ఇంకొకడు ఉండడు. నిజమేరా తమ్ముడు. కాకపోతే నిన్న ఆ మలయాళ ఆయుర్వేదం డాక్టర్ వేషంలో వచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఈసారైనా మన ప్లాన్ వర్కౌట్ చేస్తాడో లేదోనని చిన్న డౌట్, అంతే. అమ్మమ్మమ్మ, మా మీద నమ్మకం లేకపోతే మీ చెప్పు కొట్టండి, అంతేగాని మమ్మల్ని మాత్రం అనుమానించకండి అమ్మా. అవునమ్మా, మేమేం పని చేయాలో చెప్పండి, అది విజయవంతంగా పూర్తి చేసుకొని మేం మనుషులం కాదు, పులిరాజు కోటిగాడు అని నిరూపించుకుంటాం. అంటే మనం మనుషులం కాదేట్రా? ఏదో ఫ్లోలో అన్నానులే బావా. సర్లే, మీరు మనుషులన్నా నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు మీరు మా ఇంటికి రావాలి. ఆ చిట్టమ్మ పేరు మీదున్న శంకర్ నారాయణ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించాలి. అది మీ వల్ల అవుతుందా అవ్వదా? అయ్యో,
ఎంత మాటమ్మా. చిట్టమ్మ పేరు మీద ఉన్న శంకరనారాయణ ఆస్తి మొత్తం ఈ కాకినాడ కాంతమ్మ గారి పేరు మీదకి మారిపోవాలి, అంతే కదా? అవునరా, ఆ, ఆ పని మీరు చేయగలరా లేదా? భలేవారమ్మా. మీరేమన్నా ఆడవాళ్ళని మగవాళ్ళలాగా మగవాళ్ళని ఆడవాళ్ళలాగా మార్చమన్నారా ఏంటి? ఆ చిట్టమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని మీ పేరు మీదకి మార్చమన్నారు, అంతేగా? అంతేగా? అవును. అది మాకు వెనతో పెట్టిన విద్యనమ్మా. రేపు మేము మీ ఇంటికి వస్తున్నాం. చిట్టిమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీ పేరు మీదకి మారుస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. సరేరా, నమ్ముతున్నాను. కాకపోతే దాని పేరు మీదున్న ఆస్తి నా పేరు మీదకి ఎలా మారుస్తారో ప్లాన్ చెప్పండి. ఈసారి మాత్రం చెప్పమమ్మా, చేసి చూపిస్తాం. ఏడ్సారి ఎదవల్లారా, ఇంతకు ముందు ఇలాగే చెప్పి ఆ సిట్టెమ్మకి అడ్డంగా దొరికిపోయారు. టైం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డారు. ఈసారి దొరికారనుకో మా రవిచంద్ర సిట్టెమ్మ కలిసి ఇద్దరిని ఉతికారేస్తారు. అబ్బో, వాళ్ళు ఉతికారైతే చూస్తా ఉంటాం. మరి ఏడ్చేస్తావరా ఏదో సచ్చినోడా? వాళ్ళు ఉతికారేసిన బట్టలు తీసి ఇస్త్రీ చేసుకుంటాం. తూ మీ బతుకులు చెడా. అమ్మా, మీరు చెప్పిన పని చేయడానికి నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉందమ్మా. అదేంటో ముందు చెప్పి తగలడండి. రేపు ఉదయం వీడు నేను టీకాలు వేసేవాళ్ళలాగా మీ ఇంటికి వస్తాం. వచ్చి ఏముందమ్మా, వచ్చి టీకాలేసే వంకతో ఆ ముసల్దానికి ఇషపు ఇంజెక్షన్ వేసేస్తాం. దాంతో దాని నోరు పడిపోద్ది. వీరనారాయణకి చెప్పాల్సిన నిజం దాని నోట్లోనే ఆగిపోతుందమ్మా. సూపర్ రా. నెక్స్ట్ టీకా వేయాలంటే సంతకం ఎట్టాలని చిట్టెమ్మ నమ్మిస్తాం. ఆ తర్వాత మీరు రాయించిన డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టిస్తాం. బా, అద్దరిపోయిందిరా ప్లాను. ఏటక్క అదిరేది? ఈడ మొహాలు చూస్తే దొంకోళ్ళు పట్టుకునేలా ఉంటారు. వీళ్ళు టీకాలు వేయటానికి వచ్చారంటే ఆ సిట్టెమ్మ ఎలా నమ్ముద్ది? నువ్వు ఊరుకోకుండానయ్యా. అన్నిసార్లు మేము ఫెయిల్ అవ్వం, అప్పుడప్పుడు గెలుస్తూ కూడా ఉంటాం. ఈసారి తప్పకుండా మేము గెలిచి తీరుతాం. అవునవతారం గారు, రేపు చూసుకోండి మా పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది, అంతే. చూద్దాంలే. ఈసారి ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. పొరపాటున ఫెయిల్ అయ్యిందో, ఒక్కసారి చిట్టమ్మ కనిపెట్టింది అంటే మీరిద్దరూ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే. మాకు తెలుసమ్మా, కానీ రేపు చూడండి అమ్మా మా పర్ఫార్మెన్స్ ఎరగొట్టేస్తాం. ఆస్తి మొత్తం మీ పేరు మీదకి మార్చేస్తాం, అంతే. నేను మిమ్మల్ని నమ్ముతున్నానురా. తేడా వస్తే మీరు చచ్చేది చిట్టమ్మ చేతుల్లో కాదు, నా చేతుల్లో. పదరా. గుర్తుపెట్టుకోండి. అరే బామ్మర్దే, నీకు తెలిసిన కాంపౌండర్ని మాట్లాడరా. అట్టాగే బావా, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒకటి ముసల్ది మూగదైపోవాలి, 2 సిట్టెమ్మ ఆస్తి మొత్తం కాంతమ్మ గారికి రాసిచ్చేయాలి. అవునరా, ఈసారి మనం పని పూర్తి చేస్తేనే ఇంకోసారి కాంతమ్మ గారు పిలుస్తారు. లేదంటే కాకినాడలో కాదలు అమ్ముకుంటా బతకాలి మనం. పదా పద బావా. వదినా, కాఫీ తీసుకో. ఈ రోజు నుంచి కాఫీ వద్దనుకుంటున్నాను. నీకా? కాదు, కడుపులో ఉన్న నా కొడుక్కి. నీ కొడుకా? అవును చిట్టమ్మా. తల్లి ఏం తాగితే కడుపులో ఉన్న బిడ్డ అదే తాగుతాడంట కదా, అందుకే ఈ రోజు నుంచి కాఫీ మానేద్దాం అనుకుంటున్నా. అక్క, వాడు పుట్టడానికి ఇంకా చాలా టైం ఉందక్క. నా మాట విని కాఫీ తాగు. బావా వద్దంటుంది కదా, వదిలే, నువ్వు తీసుకో. థ్యాంక్ యూ. అత్త, కాఫీ తీసుకో. పాపం వీరనారాయణ ఇంకా రాలేదు. వస్తే ఆస్తి రాసివ్వడానికి రెడీగా ఉండు. అలాగే అత్త, ఎల్లి పేపర్లు పెన్నులు అటుకురా, సంతకం పెట్టతాను. ఎటకారమా? లేకపోతే నీకెటకారమా? ముందే చెప్పానుగా, నేను పానాలతో ఉండగా ఆస్తి నీ పేరు మీదకి రానివ్వను అని. గుణానియా, కాఫీ తీసుకో. థ్యాంక్స్ చిట్టమ్మ.
ఇదిగో నీలో పేపర్ నీలో నువ్వు చదువుకుంటామేంటి? కాసంత పైకి చదువు. అలాగే మావయ్య. గుండు ఎందుకు పనికొస్తుంది అనుకుంటున్నారా? మీరేం బాధపడకండి. పిట్టలు రెట్టేయడానికి అనువైన ప్లేసు అదే. పిట్టలకి రెట్టేసే స్థలం ఇచ్చినందుకు ఆనందపడండి. నా గురించి ఒకేసి పేపర్లో న్యూస్ ఏది ఉందో అది చదువు. అలాగే మావయ్య. గర్భవతి వాకింగ్ చేస్తే ఉదయాన్నే ఎంతో మంచిది. పోషకాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా పుడతారు. హుసై, ఆ గర్భవతుల టాపిక్ పక్కన పెట్టి ఇంకేమైనా వార్తలు చదవ్వే. అలాగే అమ్మా. బాలింతలు ఉదయాన్నే బాదం పాలు తాగితే ఎంతో మంచిదంట. దేవుడా, అయితే గర్భవతులు లేదా బాలింతలు నీతో చస్తున్నాను. పదర తమ్ముడు. ఉదయం నీకోసం పూజ చేశానమ్మా. నా కోసమా? అవునమ్మా. ఇదిగో ఈ నిమ్మకాయ పెట్టి పూజ చేశాను. ఎందుకు పూజ చేశావే? అందుకే నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి నువ్వు మేయర్ అవుతావని చెప్పారు కదా. అవును చెప్పారు. అది నిజమో అబద్ధమో తెలియాలంటే నువ్వు ఈ నిమ్మకాయ పట్టుకోవాలి. నిమ్మకాయ పట్టుకుంటే మేయర్ పెట్టదునా? అవును చిట్టమ్మా, ఇది చాలా మహిమాన్వితమైన నిమ్మకాయ. దీన్ని గాల్లో విసురుతాను. దీన్ని మా అమ్మ క్యాచ్ పట్టిందనుకో మేయర్ అవుతుంది. మిస్ అయిందనుకో జీవితంలో మేయర్ అవ్వదు. ఏడ్చపోవే. దీన్ని క్యాచ్ పట్టుకోలేకపోవడానికి నేనేమైనా పనికి మాలిందాన్ని అనుకున్నావా? ఏది పైకిసురు, పట్టుకొని చూపిస్తా. అలాగే అమ్మా. కోకిలమ్మ, నువ్వొచ్చి నిమ్మకాయ పట్టుకున్నావేంటి? అంటే మా అమ్మ నిమ్మకాయ పట్టుకుంది కాబట్టి కొంప తీసి మా అమ్మే మేరైపోద్దా? అనుమానమే ఉంది చిట్టమ్మా. మా అత్తయ్య గారు కాబోయే మేయరు, ఆ తర్వాత మినిస్టరు. మా అమ్మ కోరిక మేరకు మంత్రి గారు వియ్యంకురాలవుతుంది. చాలే నోర్మై. అదో మహిమాన్వితమైన నిమ్మకాయ, దాన్ని పట్టుకోగానే మేయర్లు అయిపోతారా? అత్తయ్య గారు, అసలు మీరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏటమ్మా, నాన్నమ్మకి జ్వరం వచ్చిందా? ఒళ్ళంతా కాలిపోతుందా? బాబా సుధా పద. అయ్యయ్యో, అవతల ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. బయటకెళ్ళి బట్టలారేయాలి. ఎవరు వీళ్ళు? చూడబోతే ఏదో టీకాలు వేసేలా ఉన్నారు. ఈ ఇంటికి ఎందుకు వచ్చారు? ఒరే శంకరు, నువ్వు నిజంగా కాంపౌండర్వేగా? నీకు ఇంజెక్షన్ చేయడం వచ్చుగా? అయ్యో బాబోయ్, ఇప్పటికీ 1000 మందికి ఇంజెక్షన్లు చేశానన్నా. బావోయ్, ఈయన నమ్మడానికి వీల్లేదు. ఏరా, అసలు సిరంజిలోకి మందు ఎట్లా ఎక్కిస్తారు, అసలు ఎలా ఇంజెక్షన్ ఇస్తారో నీకు తెలుసారా? అంతే కదా, అలా అన్నావు బాగుంది. అన్నా ఒకసారి ఇది పట్టుకో. ఇది సిరంజ్ అన్నా, ఇది మందన్నా. ఇది ఇలా గుచ్చాలన్నా, ఇది ఇలా వెనక్కి లాగి అన్నా ఒకసారి తిరుగు.
తిరగాల తిరిగన్నా పట్టుకోరా తిరగాల అంటున్నాడు. తిరిగాను. నొప్పిగా ఉందా ఏంటన్నా? ఒరే అడ్డగాడిదా, చూపించమన్నాం గాని చేయమలేదు కదరు. చూపించాలంటే చెయ్యాలి కదన్నా. ఏడ్చినట్టుంది. అట్ట చూస్తావేంట్రా? అక్కడ చిరంజీవిని చూసినట్టు చిరంజీరా పీకరా. అలాగే అన్న. బావా నొప్పిగా ఉందా? నీ అబ్బ నొప్పిగా ఉందా బావా అంట. నువ్వు నీ ఎదవ డౌట్లు అంతా నీవాలే కదరా. అబ్బా పులిగాడు కోటిగాడా ఏదో ప్లాన్ మీదే వచ్చుంటారు. ఈ విషయం అర్జెంటుగా చిట్టమ్మకి చెప్పాలి. ఒరే ఎవరికో ఇవ్వాల్సిన టీకా నాకేసావురా. ఏమి కాదుగా. ఏమీ కాదన్నా, డోస్ పావు అంతే వేసాను. మహా అంటే ఒక గంట సేపు కళ్ళు కనిపించవు అంతే. ఏంట్రా కాసేపు కళ్ళు కనిపించవా? అవునన్నా, ఆ ముసల్దానికి శాశ్వతంగా నోరు పడిపోవాలని చెప్పావు కదా. అవును. ఈ ఇంజెక్షన్ మొత్తం చేస్తేనేమో నోరు పడిపోతుంది, కొంచెం చేస్తే కళ్ళు పోతాయన్నా. అది కూడా కాసేపేలే అన్నా. ఓరి నీ అమ్మ కడుపు మాడా. ఇంజక్షన్లు చేయడం వచ్చా అన్న పాపానికి నాకు మొత్తం చూపే లేకుండా చేసావు కదరా. ఒరే కోటిగా ఇంటి పట్టుకురా, ఇంటి వేసేస్తాను. బాబోయ్, నాకెందుకు వచ్చిన గొడవ? నేను దొరుకుతానే ఏంటి? బావా పారిపోయాడు బావా. ఇప్పుడు ఎలాగా?